ఇటీవలే గుంటూరు జిల్లా తెనాలిలో జరిగిన ఘటనలో పోలీసులు జాన్ విక్టర్, కరీముల్లా, రాకేష్ అనే ముగ్గురు యువకులు గంజాయి విక్రయం ఆరోపణలతో నడిరోడ్డుపై లాఠీలతో కొట్టిన విషయం తెలిసిందే. ఈ దాడిలో జాన్ విక్టర్ తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యాడు. కాగా ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు తెనాలిలో విక్టర్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన జగన్ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుందని మండిపడ్డారు. ఈ దాడి పోలీసుల వికృత చర్య అని, రాష్ట్రంలో పోలీసుల వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిందని అన్నారు. ఇందుకు తెనాలి ఘటనే నిదర్శనమని చెప్పారు జగన్. తాను సివిల్ డ్రెస్ లో తాను ఉన్నాడు. ఆ కానిస్టేబుల్ ఎవరితోనో గొడవ పడతా ఉన్నాడు. వీళ్ళ ఏరియాకి వచ్చి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర ఎవరో ముక్కు ముఖం తెలియని వ్యక్తి సివిల్ డ్రెస్ లో ఎవరితోనో గొడవ పడతా ఉంటే వీళ్ళు గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఆపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు మా ఏరియాకి వచ్చి ఇక్కడ గొడవ పడతా ఉన్నావు అని చెప్పి అడిగినారు. అంతే, అది వీళ్ళు చేసిన తప్పు. జాన్ విక్టర్ కి సంబంధించిన బైక్ కీసు లాక్కునే కార్యక్రమం చేశాడు ఆ కానిస్టేబుల్. ఆ సివిల్ డ్రెస్ లో ఉన్న కానిస్టేబుల్ అని కూడా ఎవరికి తెలియదు. జాన్ విక్టర్ కి సంబంధించిన ఫోన్ లాక్కునే కార్యక్రమం చేశాడు. మా ఎందుకు తీసుకుంటున్నాడు అని చెప్పి వీళ్ళు బైక్ కీసు, వారికి సంబంధించిన ఫోను వాళ్ళు వెనక్కి వీళ్ళిద్దరిని కొట్టుకుంటూ తీసుకొచ్చారు. వెహికల్లో కొట్టుకుంటూ తీసుకొచ్చి ఆ రోజు రాత్రి తెనాలి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో